Audio Jungle. Audio Jungle. Welcome to C News. నా పేరు తేజస్వి. ముందుగా హెడ్లైన్స్. నగరంలో తుమ్మల బైక్ పై ప్రయాణం. పలు ప్రాంతాలను పరిశీలించి అభివృద్ధిని వేగవంతం చేయండని అధికారులను ఆదేశించిన తుమ్మల. ఖమ్మం నగరంలో ఆసరా పథకం లబ్ధిదారుల కోసం రెండో సర్వే. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు అధికారులను ఆదేశించిన కేటీఆర్. మహిళా హక్కుల కోసం ఖమ్మంలో పీఓడబ్ల్యూ రాష్ట్ర మహాసభల ఏర్పాట్లను ముమ్మరం చేసిన మహిళా లోకం. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలో అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. నగరంలోని వివిధ ప్రాంతాలను పరిశీలించడానికి తుమ్మల మోటార్ సైకిల్ ఎక్కి నగరాన్ని కలియ తిరిగారు. ఆ సమయంలో జిల్లా కలెక్టర్ ఇలంబర్దిని స్వయాన మోటార్ సైకిల్ పై ఎక్కించుకొని పలు ప్రాంతాలను పరిశీలించారు. ఆయనను వెంబడిస్తూ మున్సిపల్, పోలీసు, ఇతర అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. నగరంలోని గోళ్లపాడు ఛానల్ కాలువలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్తను తుమ్మల పర్యవేక్షించారు. అతి త్వరలో ఈ చెత్తను తొలగించి డ్రైనేజీ, స్థానిక ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూములను సర్వే చేయిస్తున్నామని, త్వరలోనే పేదలైన వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని, ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం అధికారులపై ఉందని తుమ్మల అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలంబర్ది, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మున్సిపల్ అధికారి వేణు మనోహర్ తదితరులు పాల్గొన్నారు. మనం ఖమ్మం పట్టణాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటే మీ ఆరోగ్యంతో పాటు అందరం కూడా సుఖంగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకని ఈ నగరంలో ప్రధానమైనటువంటి సమస్యలు గతంలో ఇరిగేషన్ ఛానల్గా ఉన్నటువంటి గోళ్లపాడు ఛానల్ ఈరోజు ఖమ్మం ప్రధాన డ్రైన్గా తయారైంది. దీనివల్ల ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి అనారోగ్యానికి కానీ, అపరిశుభ్రతకు కానీ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రధాన సమస్యగా తయారైంది. దీన్ని శాశ్వత ప్రాతిపదిక మీద పూర్తి చేసి ఖమ్మం పట్టణంలో డ్రైనేజీ మొత్తాన్ని కూడా ఖమ్మం మున్సిపల్ అవతలకు తరలించాలంటే దీన్ని శాశ్వత ప్రాతిపదిక మీద చేయాల్సి ఉంటుంది. గత అనేక సార్లుగా తాత్కాలికంగా చేసినా కూడా ఫలితాలు రావట్లేదు. అందుకని కలెక్టర్ గారికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇది జాయింట్ కెనాల్ కాబట్టి అందరూ కలిసి కోఆర్డినేషన్ తోటి దీన్ని చివరి ప్రాంతం నుంచి 0 పాయింట్ వరకు దీన్ని ఏ రకంగా చేస్తే, ఏ డిజైన్స్ తోటి చేస్తే ఖమ్మం ప్రజలకు మేలు అవుతుందో, ఇన్ని లక్షల మంది ప్రజలకి జీవనానికి ఆధారపడేటటువంటి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి నూతన సంవత్సరంలో దీన్ని తీసుకోవడం జరిగింది.
కార్పొరేషన్ పరిధిలో అర్హత ఉండి పింఛన్ కోల్పోయిన 8,000 మందికి శుభవార్త. అర్హత కలిగిన వారందరికీ రీసర్వే చేసి పింఛన్ను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ను ప్రభుత్వం ఆదేశించినట్లు ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఖమ్మం కార్పొరేషన్ లో అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేయాలంటూ కలెక్టరేట్ ముందు తాను చేసిన దీక్షకు ప్రభుత్వం స్పందించిందన్నారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ అర్హులైన వారందరికీ రెండో సర్వే చేసి పింఛన్ల మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఖమ్మంలో అధికంగా పింఛన్లను కోల్పోయినట్లు హైదరాబాద్ కు వెళ్లి రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు వివరించినట్లు తెలిపారు. దీనిపై సానుకూలంగా మంత్రి స్పందించి 18 మంది అధికారులచే రీసర్వేను జరిపించాలని అధికారులకు ఆదేశాలు వచ్చినట్లు అజయ్ కుమార్ చెప్పారు. అర్హులైన 8,000 మందికి రీసర్వే చేసి పింఛన్ల మంజూరు చేయాలని అధికారులను ఆయన కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు జిల్లా కలెక్టర్ కు పువ్వాడ అజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం పువ్వాడ అజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ ఇలంబరదిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనతో పాటు నాయకులు పాలకుర్తి నాగేశ్వరరావు, పులుహోం ప్రసాద్, తిలక్ తదితరులు పాల్గొన్నారు. అప్లికేషన్లు నింపి వేలల్లో అప్లికేషన్లు ఇస్తే ఆ రోజు సాయంత్రం నేను ఏఐసిసి కార్యదర్శి కుంతియా గారు కలెక్టర్ గారికి ఆ అప్లికేషన్లు అందజేయడం జరిగింది. అప్పటి నుండి ఈ వివాదం నడుస్తూనే ఉంది. అనేక మంది అర్హులైన పేదవాళ్ళకి ఖమ్మం నగరంలో పెన్షన్లు అందలేదనే విషయం తెలుస్తూనే ఉంది. దానికి స్పందించి నేను ఆ కార్యక్రమం అయిన తర్వాత కేటీఆర్ గారిని కలవటం జరిగింది, కన్సర్న్ మినిస్టర్ గారిని, వారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి స్పందించి ఇవాళ కలెక్టర్ గారు మరియు స్పెషల్ అధికారి, మున్సిపల్ స్పెషల్ అధికారి అయిన కలెక్టర్ గారు సెకండ్ సర్వేని ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో నిర్వహించాలి ఆసరా కోసం అని చెప్పి నిర్ణయించారు. దాదాపు 9,000 అప్లికేషన్లు మొత్తం మళ్ళీ సెకండ్ సర్వే నిర్వహిస్తూ ఉన్నారు, అర్హులైన పేదవాళ్ళని, ఆసరా వాళ్ళని గుర్తించడానికి అని చెప్పి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి అర్హులైన వారందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా నా ఆందోళన ఫలితం కానివ్వండి, ఇతర రాజకీయ పార్టీలు నెరిపిన పోరాటం కానివ్వండి, అర్హులైన పేదవాళ్ళందరికీ మరొకసారి ఈ సర్వేలో పెన్షన్లు, ఆసరా పెన్షన్లు అందితే మాకు అదే చాలని చెప్పి దానికి ఇప్పుడు వచ్చిన ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో శనివారం జరుగుతున్న 6వ రాష్ట్ర మహాసభకు మహిళా లోకం పెద్ద ఎత్తున తరలి రావాలని ఆ సంఘం ప్రతినిధులు పిలుపునిచ్చారు. మహిళల హక్కులు సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా చట్టాలను కఠినంగా అమలు చేయడంలో విఫలం అవుతున్నాయని పీఓడబ్ల్యూ సంఘం ప్రతినిధులు విమర్శించారు. మహిళా హక్కుల సాధన కోసం ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో శనివారం ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా నగరంలో 15,000 మంది మహిళలతో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించి సభ జరిగే పెవిలియన్ మైదానానికి చేరుకుంటారని పేర్కొన్నారు. ఈ సభకు మహిళలు పెద్ద ఎత్తున తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ ప్రతినిధులు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. రాష్ట్రాలకు సంబంధించిన ప్రధానంగా ఇప్పటివరకు మాకు కన్ఫర్మేషన్ వచ్చింది. ఢిల్లీ, యూపీ, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి 3 ప్రతినిధులు కూడా రేపు ఉదయం లింకుకు రాబోతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా 4వ తారీఖున జరిగేటువంటి మహాసభలో సందేశాలు ఇస్తారు. మహాసభకి ప్రారంభోపన్యాసకురాలుగా నందిత హక్సర్ గారు పౌర ప్రజా హక్కుల ఉద్యమ నాయకురాలు, ఆవిడ లీడింగ్ సుప్రీంకోర్టు అడ్వకేటు, తను ప్రారంభిస్తారు ఈ మహాసభల్ని. ప్రగతిశీల మహిళా సంఘం ప్రారంభకులు ఉన్నటువంటి రమా మల్కోటే గారు, నీత, అంబిక, ఇంకా కొంతమంది ఈ మహాసభలకు హాజరు కాబోతున్నారు. హాజరయ్యి వాళ్ళ సందేశాలని ఈ మహాసభలో ఇస్తారు. ఈ మహాసభల్ని విజయవంతం చేయాల్సిందిగా మహిళల్ని, ఈ జిల్లాలో ఉన్నటువంటి మేధావుల్ని అందరినీ కూడా ఈ మహాసభను విజయవంతమైనటువంటి అనేక సంక్షేమ చట్టాలని ప్రభుత్వం చేసింది. కానీ వాటిని అమలు చేయడంలో చాలా నిర్లక్ష్యం, బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంది. అందుకని ఆ చట్టాలన్నింటినీ కూడా పటిష్టంగా అమలు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేయబోతున్నాం. ఈ సభలకు దాదాపు గత 20 రోజుల నుండి మా మహిళా సంఘం కార్యకర్తలు అవి తోరణాలు కట్టడం కానివ్వండి, పోస్టర్స్ కానివ్వండి, లేదా ఫ్లెక్సీలు, ఇవన్నీ కూడా నగరంలో ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అట్లాగే మా మహిళా సంఘం సభల విజయవంతం కోసం పీడిఎస్యు, పీవైఎల్, ఐఎఫ్టియు నాయకులు, కార్యకర్తలు కూడా సహకరిస్తూ ఈ కార్యక్రమంలో వాళ్ళు కూడా మాకు ముందు భాగాన నిలిచి చేస్తున్నారు. అందుకని ఖమ్మం పట్టణంలో జరుపుకుంటున్నటువంటి ఈ సభల్ని మహిళలు, అన్ని వర్గాల వాళ్ళు
హాజరై మా సభల్ని విజయవంతం చేయాలని చెప్పి మా ప్రగతిశీల మహిళా సంఘం తరఫున కోరుతున్నాం. అట్లాగే ప్రెస్ వాళ్ళందరికీ కార్పెంటర్స్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నగరం 3 టౌన్ ప్రాంతం జహీర్పుర పార్కు దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన ఖమ్మం నగర కార్పెంటర్స్ యూనియన్ ఆఫీస్ ను ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నూతన క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఖమ్మం నగర కార్పెంటర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అనుగోజు నరసింహాచారి అధ్యక్షతన జరిగిన సభలో పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ మారుతున్న కాలంలో కుల వృత్తులకు ఆదరణ తగ్గిపోతుందన్నారు. కార్పెంటర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నైతిక విలువలు, జీవన శైలి కలిగి ఉన్న కార్పెంటర్స్ అభివృద్ధికి, సామాజిక అభ్యున్నతికి తాను నిరంతరం పనిచేస్తానని అన్నారు. కమ్మరి వడ్రంగి పనులను ప్రభుత్వ టెండర్ల నుంచి విడదీసి ప్రత్యేక టెండర్ల ద్వారా వృత్తి లైసెన్సులు ఇప్పించేలాగా ప్రభుత్వంతో మాట్లాడతానన్నారు. ఈ కార్యక్రమంలో దిగజర్ల వెంకన్న, కాసర్ల నరసింహారావు, బిఎల్ రాజు, రుద్రగాని ఉపేందర్, కొత్త సీతారాములు, నున్నా మాధవరావు, మస్తాన్, కాజా, 3 టౌన్ ఎస్ఐ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైనా సరే, ఏ క్షణంలో అయినా సరే, ఏ అవసరం పడ్డా కూడా మీకు మీ స్థానిక శాసనసభ్యుడు మీకు అండగుంటాడని చెప్పే విషయం ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఏం భేషజాలకు పోవాల్సిన అవసరం లేదు. మీకు ఏ మాత్రం అసౌకర్యం కలిగినా లేకపోతే ఏ ఇబ్బంది కలిగినా కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫుననే కాదు, స్థానిక శాసనసభ్యుడిగా ఐఎన్టీసీ నాయకులు కానివ్వండి, మా ఇతరత్ర నాయకులు కానీ మీకు ఎప్పుడు అండదండలు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. దీంతో పాటుగా గతంలో నన్ను అనేక సార్లు మన కార్పెంటర్స్ అసోసియేషన్ వారు కూడా కోరటం జరిగింది. మాకు కమ్యూనిటీ హాల్ కావాలి, మా కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది, మేము అసోసియేషన్ కోసం ఒక ఆఫీస్ కావాలి, దానికి స్థలం కావాలి కూడా అని కూడా అడిగారు. అందుకని దాన్ని మీరు ఇప్పుడు అనేక రకాల సంఘాలు ఇవాళ ఖమ్మంలో స్థలాలు అడుగుతూ ఉన్నాయి. మీరు కూడా అడగండి. ఎక్కడైనా గవర్నమెంట్ స్థలం ఉంటే కలెక్టర్ గారితో మాట్లాడి దాన్ని ఇప్పించడానికి నా పూర్తి ప్రయత్నం నేను చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అయితే ఇవాళ రేపు అంతా మీకు తెలియదు ఏం కాదు, ఆయన కూడా చెప్పారు, అంతా పుల్లల రాజకీయం, పాముల రాజకీయాలు ఉన్నాయి అన్ని. కాబట్టి ఎవడో మనం ఏదైనా చేస్తుంటే ఎవడో పుల్ల పెడతా ఉంటాడు, అటు నుంచి వస్తుంటాడు, ఇటు నుంచి వస్తుంటాడు. కాబట్టి ఆ రాజకీయాల జోలికి వెళ్లకుండా మనం కేవలం కార్మికులు, వడ్రంగుల యొక్క సంక్షేమం కోసం ప్రధానంగా ఆలోచన చేసి వాళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుంటే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి, వాళ్ళ పిల్లలు బాగుంటారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆలోచన చేసే నాయకులుగా మేము ఇక్కడ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు నూతన సంవత్సరం సందర్భంగా మీ అసోసియేషన్ తరఫున ఈ క్యాలెండర్ ఆవిష్కరణ మరియు మీ ఆఫీసు ప్రారంభోత్సవ కార్యక్రమం. ప్రభుత్వ భూములను రెగ్యులైజేషన్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు తప్పుపడుతున్నారు. రెగ్యులైజేషన్లోని 59, 60 జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములపై ప్రభుత్వం విడుదల చేసిన 59, 60 జీవో అక్రమార్కుల పాలిట వరంగా మారే అవకాశం ఉందని, బడా బాబులు కాజేయడానికే అది ఉపయోగపడుతుందన్నారు. ఈ జీవోలోని 125 గజాల భూమి పేదలకు ఉపయోగపడుతుండగా దాని సాకుతో తీసుకువచ్చిన మరో జీవోను కాజేయడానికి అక్రమార్కులకు ప్రభుత్వం ప్రోత్సహించడం సరికాదన్నారు. వెంటనే ప్రభుత్వం ఈ జీవోలను ఉపసంహరించుకోవాలన్నారు. మరోవైపు పోడు భూముల్లో మొక్కలను నాటడం అనేది గిరిజనులు, ఆదివాసీల నుంచి భూమిని లాక్కోవడమే అవుతుందన్నారు. ఈ సందర్భంగా కోటి రంగారావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. కానీ మన జిల్లాలో ఆ లెక్క ప్రకారం 7 లక్షల ఎకరాల భూములకు పట్టాలు ఇవ్వాలి. కానీ కేవలం 1.5 ఎకరాలకు మాత్రమే పట్టాలు ఇచ్చి ఇవాళ మొత్తం కూడా భూములు గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరో పక్క సింగరేణి ఓసీలకి, పోలవరం కింద వివిధ పెద్ద పారిశ్రామిక సంస్థలకి భూములు కట్టబెడుతున్నటువంటి స్థితి ఉంది. కానీ ఒక మాటలో అడవుల నుంచి ఆదివాసులను ఎలగొట్టి పెద్ద ధరలకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరొక అంశం ఏంటంటే ఇలా దీంట్లో రాయలేదు మేము, ఇలా విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించింది తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరిగ్గా లేదు అని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఇలా విద్యా సంవత్సరం ముగింపు దశకు వచ్చింది. విద్యా సంవత్సరం ముగింపు దశకు వచ్చినప్పటికి కూడా ఇవాళ ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ తేల్చలేదు. తేల్చకపోగా ఫైనల్ ఇయర్ పూర్తిగా వస్తుంది. విద్యార్థుల యొక్క ఆదాయ పరిమితి సర్టిఫికెట్లు అప్లై చేసుకోవడానికి కూడా టైం ప్రకటించలేదు. వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ అర్హత పొందడానికి కావాల్సిన సర్టిఫికెట్లను అప్లై చేసుకోవడానికి తేదీ కూడా ప్రకటించలేదు.
ఆ సమ్మెకి మేము మద్దతు ప్రకటించినాం. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ స్టేట్లో అధికారంలోకి వచ్చే ముందు అన్ని రంగాల్లో ఉండేటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి వాళ్ళకు కూడా గవర్నమెంట్ జీవో ప్రకారం మినిమం వేజ్ చట్టం ప్రకారం శాలరీస్ ఉన్నటువంటి వాటిని చేయాలని పర్మనెంట్ చేయాలనేటువంటి ఉంది. వాటి నుంచి వాళ్ళ గవర్నమెంట్ వైదొలిగింది. అట్లా అన్ని రంగాల్లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులు కూడా మొత్తం ఈ ఆందోళనలో కలిసి రావాలని చెప్పి వాళ్ళ ఈ పర్మనెంట్ చేయాలని చెప్పి మేము సిపిఎం ఎల్వీ డెమోక్రసీగా దాన్ని కూడా డిమాండ్ చేస్తాను. మా పార్టీగా సిపిఎం ఎల్వీ డెమోక్రసీ ఖమ్మం జిల్లా కమిటీగా రేపు ఎల్లుండి అవటాలు ఎల్లుండి 3, 4, 5 తేదీలో జరిగేటువంటి మహిళా సంఘం మహాసభలను విజయవంతం చేయాలని చెప్పి కూడా ఖమ్మం జిల్లా ప్రజానీకానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా మీడియా కూడా ఆ సభల్ని విస్తృతమైనటువంటి కవరేజ్ ఇచ్చి సహకరించాలని కోరుతున్నాం. ఇప్పుడు వెంటనే మా సమావేశం తర్వాత వాళ్ళది కూడా ఉంది. ఒక 5 నిమిషాలు. టౌన్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలు నేటితో ముగిశాయి. ఫైనల్ మ్యాచ్ లో లోటస్ స్కూల్, హార్వెస్ట్ స్కూల్ మధ్య పోటీ రసవత్తంగా మారింది. చివరగా పోరాట పటిమతో లోటస్ విద్యార్థులు విజయం సాధించారు. కేటీసీఆర్ నిర్వహించిన అండర్-16 క్రికెట్ టోర్నమెంట్ నేటితో ముగిశాయి. మొదటి సెమీఫైనల్లో అరవింద, హార్వెస్ట్ పాఠశాలలు తలపడగా హార్వెస్ట్ విద్యార్థులు ఘన విజయం సాధించారు. రెండో సెమీఫైనల్స్ లో శారదా కుటేర్, లోటస్ జట్లు తలపడగా లోటస్ విద్యార్థులు విజయం సాధించారు. ఫైనల్ మ్యాచ్ లో హార్వెస్ట్, లోటస్ పాఠశాలలు తలపడ్డాయి. ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్ లో లోటస్ జట్టు విజయకేతనం ఎగరవేసింది. ఈ మ్యాచ్ లో గెలుపొందిన జట్టుకు కేటీసీఏ ప్రెసిడెంట్ నరేష్ రెడ్డి రెజిడెన్స్ కళాశాల అధిపతి నాగేంద్ర బహుమతులను అందజేశారు. ఈ క్రీడలు విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీస్తాయని, గెలుపు ఓటమిలు సహజమని నరేష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మతిన్ తదితరులు పాల్గొన్నారు. పిల్లలందరూ కూడా ఇప్పుడు మీరు 20-25 ఇయర్స్ వరకు ఫిట్నెస్ బాగా మెయింటైన్ చేయగలిగితే అది ఫ్యూచర్లో మీకు 60-70 వరకు కూడా అది పనికొస్తుంది. ఆ ఫిట్నెస్ ఉంటే ఏ హాస్పిటల్కి పోవాల్సిన అవసరం లేదు, ఏ రోగాల బారిన పడరు. అది కూడా మాకు స్పోర్ట్స్ వల్ల ఉపయోగం ఉంది. అదే కాకుండా కోఆర్డినేషన్ అంటే లైఫ్లో కోఆర్డినేషన్ చాలా అవసరం. ఇద్దరి మధ్యన కోఆర్డినేషన్. ఇందులో సపోజ్ క్రికెటే తీసుకుందాం, ఇద్దరు ప్లేయర్స్ మధ్యన మంచి కోఆర్డినేషన్ ఉండాలి. ఇద్దరు మంచి ప్లేయర్సే కావచ్చు, అండర్స్టాండింగ్ లేకుండా కొడితే ఏమవుతారు? రన్అట్ అవుతారు. అండర్స్టాండింగ్ ఉంటే సింగిల్ రన్, ఇక్కడ బాల్ అక్కడ పెట్టే రన్ తీస్తారు. సో అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్. అది నిజ జీవితంలో ఏ విధంగా పనికొస్తుంది? మీ ఉపాధ్యాయునితో మీకు అండర్స్టాండింగ్ ఉండాలి, తోటి స్టూడెంట్తో మీకు అండర్స్టాండింగ్ ఉండాలి, మీ వర్క్ ప్లేస్లో మీ బాస్తో మీకు అండర్స్టాండింగ్ ఉండాలి, ఇంట్లోకి పోతే రేపు ఫ్యూచర్లో వైఫ్తో అండర్స్టాండింగ్ ఉండాలి. ఇవన్నీ స్పోర్ట్స్ నేర్పుతాయి మనకు. ఈ అండర్స్టాండింగ్ అనేది స్పోర్ట్స్ నేర్పుతుంది. స్పోర్ట్గా ఉండి ఇన్ని రోజులు ఈ గేమ్స్ ఒక 3-4 రోజుల పాటు నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. సో గేమ్స్ని ప్రోత్సహించడంలో భాగంగా మేము కూడా రెజొనెన్స్ విద్యా సంస్థల నుంచి ముందుకొచ్చాం. ఇక్కడ ఆడినటువంటి ప్రతి టీముకు కూడా కంగ్రాచులేషన్సే, గెలిచిన వాళ్ళకే కాదు. ఎందుకంటే పార్టిసిపేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ సక్సెస్. కనుక ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ క్రీడా జట్లను తీసుకొచ్చి ఈ టోర్నమెంట్లో ఎప్పుడు నిలుపుతూనే ఉన్నాం. మేము ఎప్పుడు కూడా విన్నర్గానో రన్నర్గానో రావడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ రోజు జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ మా చిన్నపిల్లగాళ్ళు గెలవాల్సి ఉండే, కొంచెం కాన్సన్ట్రేషన్లో కొంచెం డిఫరెన్స్, కెప్టెన్ ఫస్ట్ అవుట్ కావటం వలన కొంచెం ఓడిపోవడం జరిగింది. లేని పక్షంలో అయితే తప్పకుండా గెలిచేవాళ్ళం. ఈసారి నెక్స్ట్ జరగబోయే టోర్నమెంట్లో తప్పనిసరిగా మా పాఠశాల విద్యార్థులు ground and the maintenance of Matin sir. He has maintained a good ground and every players are very talented, so he is maintaining good sign for the players. So we can encourage a lot of Matin sir can encourage a lot of young players, and we all hope that Matin sir can become a best person as society. So I really thankful to my whole team which has the one spirit. It is only win. I have only spirit one, and I especially thanks to Vishnu sir, the management, and Kusu Vishnuvardhan sir, the management of Lotus. They encouraged me a lot. Yes, you should win this. Proud we came to finals and lost finals, but if we choose bad, we have chances to win, but we can't win. ఖమ్మం నగరంలో ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. పీజీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ప్రారంభించారు. నగరంలో పీజీ కళాశాల మైదానంలో నగర ప్రజల కోసం ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కుటుంబ సమేతంగా వచ్చి ఆనందంగా గడపడానికి
ఈ ఎగ్జిబిషన్ లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని బాలసాని లక్ష్మీనారాయణ विधिलिखितं मोक्षदक्षं सुभिक्षं गंगांगं दिव्यलिंगं गजमुखविनुतं सान्नपूर्णा समक्षं वेदार्थं व्यासपीठं सुरमुनिसहितं शान्तिकान्तं सुखान्तं विश्वेशं चित्प्रकाशं श्रितजनवरदं काशीनाथं नमामि। నగరంలోని మేదర బజార్లో విశ్వ బ్రాహ్మణ క్యాలెండర్ను ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు తాటికొండ పుల్లయ్య, రామాచారి తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం అందరికీ అన్ని రకాలుగా మంచి జరగాలని ప్రభుత్వానికి, మనందరికీ, మీ అందరికీ కూడా, మన తెలంగాణ ప్రజలకే కాకుండా భారతదేశ ప్రజలకు కూడా మంచి జరగాలని మనం కోరుకుంటూ, ఈరోజు ప్రభుత్వం కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు కేసీఆర్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. నిన్నటి నుంచి మన పిల్లలు ఎవరైతే బలహీన వర్గాల పిల్లలు కానీ, ఎస్సీ పిల్లలు కానీ, ఎస్టీ పిల్లలు హాస్టల్లో చదువుకుంటా ఉంటే వారికి సన్న బియ్యంతో, మనకింత పంజాబ్ నుంచి ఇంకొక నుంచి వచ్చినటువంటి బియ్యాన్ని తెచ్చి మన బియ్యమే అటు పంపించేవాళ్ళం. అటు నుంచి పురుగుపట్టిన బియ్యం, తిట్టగట్టిన బియ్యం వస్తే మన హాస్టల్లో పంపించేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాకుండా మనకున్నటువంటి ఖమ్మంలో కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైస్ మిల్లర్స్ అందరినీ కూర్చోబెట్టి సన్న బియ్యానికి ఒక రేటు నిర్ణయించి అవి హాస్టల్కి సప్లై చేయాలి. అట్లా గొడవల నుంచి కాకుండా మిల్లు నుంచి డైరెక్ట్గా హాస్టల్కు, రెసిడెన్షియల్ పాఠశాలకు సన్న బియ్యం నిన్ననే ఆ కార్యక్రమం నిన్న మన మంత్రి గారు మన జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. అట్లే మా సంఘ సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయవంతంగా ముందు కొనసాగిస్తున్నాం. అదేవిధంగా మా సమస్యల్ని మా బాలసాని లక్ష్మీనారాయణ గారికి తెలియపరిచాం. అదేవిధంగా మా సంఘం తరపున ప్రతి ఒక్కళ్ళకి న్యాయం చేకూరుస్తూ ఏదైనా సమస్యలు వచ్చినా తీర్చుకుంటూ ముందు వెళ్తున్నాం. మాకు ఒక కాలనీ కావాలని బాలసాని లక్ష్మీనారాయణ గారిని వేడుకున్నాం. అదేవిధంగా ఒక ఆఫీస్కు స్థలం ఒకటి కావాలని కోరుకున్నాం. మండప స్థలం ఒకటి కావాలని కోరుకున్నాం. అదేవిధంగా ఇంకా ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మా సభ్యులందరితో
కలిసి ముందుకు సంఘాన్ని నగరంలో మొదటి స్థానంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఈ వచ్చిన మీడియా వాళ్ళకి, అదేవిధంగా చీ ఛానల్ వారికి, మారుతి వాళ్ళకి మా ధన్యవాదాలు తెలియజేపరుస్తున్నాం. ఖమ్మం ఆర్టీసీ సంస్థలో దళిత గిరిజన ఉద్యోగులపై వివక్ష వేధింపులు జరుగుతున్నాయని ఎస్సీ ఎస్టీ గిరిజన సంఘాలు ఆరోపించాయి. కుల వివక్షతను అరికట్టి ఉద్యోగులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ సంస్థలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగులపై సిఐటియు అనుబంధ ట్రేడ్ యూనియన్ ఎస్డబ్ల్యూఎఫ్ కార్యదర్శి లింగమూర్తి డిపో మేనేజర్ ను తీవ్ర పదజాలంతో దూషించినట్లు ఈ విషయమై ఫిర్యాదు చేయగా అధికారులు ఏ చర్యలు తీసుకోలేదని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దళిత గిరిజన సంఘాలు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. సరే అధికారులు ఎవరు పట్టించుకోలేదు. రీసెంట్గా ఈ మధ్యన కూడా మహేష్ అనే ఏఎం ట్రాఫిక్ పై కూడా అనేక రకాలుగా తీవ్రమైన పదజాలంతో దూషించిండు. దళితులకు గిరిజనులకు ఆర్టీసీలో ఆత్మగౌరవం లేకుండా పోయింది. ఇటువంటి చర్యలు కనుక భవిష్యత్తులో జరిగితే లింగమూర్తి గారు లాంటి వాళ్ళు కనుక యూనియన్ పేర్లతోటి ముసుగుతోటి ఇతర దళిత గిరిజన ఉద్యోగస్తుల మీద కనుక ఆరోపణలు, మానసిక దాడులు కనుక మర్చిపోకుంటే భవిష్యత్తులో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఉద్యోగస్తుల తరఫున మేము కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాల్సి వస్తుంది. ఇది గమనించవలసిందిగా. పోర్టు ప్రవక్త 14వ వర్ధంతిని పురస్కరించుకొని ఖమ్మం గాంధీనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 500 మంది విద్యార్థులకు ఆమె తల్లిదండ్రులు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, సిపిఐ జిల్లా నాయకులు బీసీ క్లెమెంట్ మాట్లాడారు. ప్రవక్త స్మారకార్థం ప్రతి ఏటా పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోటి శరత్, నూనె శశిధర్, రవి యాదవ్, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇది నిరంతరంగా కొనసాగాలని, భవిష్యత్ అంతయు ఆ కుటుంబాన్ని భగవంతుడు మరింత ఆశీర్వదించాలని, ఆ బిడ్డ ప్రవక్తకు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మనసావాచ కోరుకుంటూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నెరవేర్చేలా, ఇది అందరికీ ఒక సామాజిక స్పృహ తెప్పించే విధంగా పేదల పట్ల అతనికి ఉన్నటువంటి అంకిత భావాన్ని చాటుకుంటున్నటువంటి విధానాన్ని ఇక్కడ మేము శ్లాఘిస్తూ ఉన్నాం. 170 మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు ఈ ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు అందరి సమక్షంలో ఇవ్వడం చాలా గర్వించదగినటువంటి విషయం. పిల్లలు అత్యంత ఉత్సాహంగా వాటిని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి తోడ్పడినటువంటి అధ్యాపక బృందానికి, ప్రధానోపాధ్యాయులకి కూడా వారి కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో చేపట్టిన సూపర్ ఫైన్ బియ్యం పథకం ప్రారంభమైంది. ప్రభుత్వ పాఠశాలలో ఈ పథకం అట్టహాసంగా ప్రారంభమైంది. నగరంలోని పార్శిబంధం 23వ వార్డులో మాజీ కౌన్సిలర్ పాలకుర్తి నాగేశ్వరరావు ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు రవికుమార్, చైర్మన్ సావిత్రి, కృష్ణకుమారి, అలీ, సునీత తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో సూపర్ ఫైన్ రైస్తో మధ్యాహ్న భోజనం స్టార్ట్ చేసింది. ఈ ఏరియా పార్శిబంధం 23వ వార్డులో ప్రభుత్వ పాఠశాలలో సూపర్ ఫైన్ రైస్తో భోజనం అందిస్తున్నారు. ఈ ఏరియా బీద ప్రజలు ఈ స్కూల్లో చదువుకొని ప్రభుత్వం నుంచి వచ్చే సదుపాయాలన్నీ వినియోగించుకోవాల్సిందిగా ఈ రోజు నుంచి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన సూపర్ ఫైన్ రైస్తో మధ్యాహ్న భోజనాన్ని పౌష్టికాహారం పేద ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. నూతన సంవత్సరంలో అందరికీ శుభాలు కలగాలని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆయన తెలియజేశారు. ఖమ్మం నగరం రాపర్తి నగర్ లో 31, 32 డివిజన్ల కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులతో పాలపు వెంకటరమణ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జిల్లా ప్రజలకు అజయ్ కుమార్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పారు. రాజకీయాలలో ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకునే వారే మంచి నాయకులుగా ఎదుగుతారన్నారు. నిత్యం ప్రజలతో మమేకమై ఉండడం హర్షణీయమన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాలపు వెంకటరమణ, పువ్వాడ పార్థసారథి, పాల నాగేశ్వరరావు, జనార్దన్, కోటి తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నగరంలో తుమ్మల బైక్ పై ప్రయాణం, పలు ప్రాంతాలను పరిశీలించి అభివృద్ధిని వేగవంతం చేయండని అధికారులను ఆదేశించిన తుమ్మల. ఖమ్మం నగరంలో ఆసరా పథకం లబ్ధిదారుల కోసం రెండో సర్వే, ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు అధికారులను ఆదేశించిన కేటీఆర్. మహిళా హక్కుల కోసం ఖమ్మంలో పీఓడబ్ల్యూ రాష్ట్ర మహాసభల ఏర్పాట్లను ముమ్మరం చేసిన మహిళా లోకం. ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.